అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని జంతువులతో పాటుగా ఒక నక్క కూడా ఉండేది. అది రోజు చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండేది. ఆ చెరువులోనే ఒక మొసలి నివాసం ఉంటుంది. నక్క చెరువు దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఆ మొసలి, నేను ఇప్పటి వరకు నక్క మాంసాన్ని రుచి చూడలేదు, ఒక్కసారైనా తింటే బాగుండు అని అనుకునేది. కానీ నక్కను పట్టుకోవడం అంత తేలికైన పని కాకపోవడంతో అవకాశం కోసం ఎదురు చూడసాగింది. నక్క కూడా ఆ చెరువులో మొసళ్ళు ఉంటాయని తెలిసి చాలా జాగ్రత్తగా ఉండేది. ఒకరోజు నక్క రోజులాగానే నీళ్లు తాగడానికి చెరువు ఒడ్డుకు వచ్చి ముందరి కాళ్లను నీటిలో పెట్టి వంగి నీళ్లు తాగసాగింది. అక్కడే నీటి అడుగు భాగంలో మొసలి నక్క కోసం పొంచి ఉంది. అది ఒక్కసారిగా పైకి ఎగిరి నీళ్లలో ఉన్న నక్క ముందరి కాళ్లను పట్టుకుంది. దొరికింది దొరికింది నక్క దొరికింది అని సంతోషంగా అరిచింది మొసలి. నక్క గుండె గబేలుమంది. వెంటనే మెదడుకు పదును పెట్టింది. మొసలి నోట్లోంచి బయటపడే మార్గం కోసం వేగంగా ఆలోచించింది. దానికో ఉపాయం తట్టింది. ఓసి పిచ్చి మొసలి, నీకు నక్క కాలికి కర్ర ముక్కకు తేడా తెలియట్లేదు. నువ్వు నా కాళ్ళు అనుకుని కర్ర ముక్కలను పట్టుకున్నావు. కావాలంటే చూడు, నా కాళ్ళు నా దగ్గరే ఉన్నాయి అంటూ నక్క తన వెనుక కాళ్లను ఆడిస్తూ నీళ్లను తపతపా కొట్టింది. మొసలి అమాయకంగా తన నోటిలో ఉన్న నక్క రెండు కాళ్లను వదిలేసింది. వెంటనే నక్క ఒక గెంతు గెంతి నీటిలో నుంచి ఒడ్డుకు వచ్చి దూరంగా నిలబడి, నిజంగా నువ్వు వట్టి వెర్రి మొకానివి. నీకు నిజంగానే కర్రకు కాళ్ళకు తేడా తెలీదు. పైగా నా మాట నమ్మావు. నక్కలు జిత్తుల మారివి అనే విషయం కూడా మర్చిపోయావా అంటూ ఎగతాళి చేసి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించి ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అనుకుంది.